హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్ పెయిన్ తగ్గడానికి కొన్ని సింపుల్ ఆసనాలు ఎలా వేయాలి, ఆ ఆసనాలు వేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యాట్ కౌ స్ట్రెచ్ అనమాట. హ్యాండ్స్ని నీస్ని ముందుకు పెట్టి ఇన్హేల్ చేస్తూ, అంటే గాలిని పీల్చుకుంటూ పైకి చూడాలి. అలాగే ఎక్సేల్ చేస్తూ లోపలికి చేయాలి. చిన్ టు చెస్ట్ అనమాట. ఇలా 10 to 15 టైమ్స్ చేయాలి. తర్వాత వచ్చేసేసి చైల్డ్ పోజ్, అంటే బాలాసన అని కూడా అంటారు. ఈ బాలాసన వేయటం వలన బ్యాక్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎలా వేయాలో చూద్దాం. హ్యాండ్స్ని కొంచెం పైకని ఫార్వర్డ్కి హ్యాండ్స్ పెట్టాలి. బాగా స్ట్రెచ్ చేస్తూ చేయాలి. చేతుల్ని బాగా స్ట్రెచ్ చేయాలి. నుదురుని నేల మీద తాకేలాగా చూసుకోవాలి. ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్గా చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేసి ఒక 60 seconds అయినా అందులోనే ఉండాలి. నెక్స్ట్ అధోముఖ స్నవనాసన. ఈ ఆసనంకి హ్యాండ్స్ నీస్ ఒకే పొజిషన్లోకి తీసుకురావాలి. నెమ్మదిగా హిప్స్ని పైకి లిఫ్ట్ చేయాలి. బాడీని వి షేప్లోకి తీసుకురావాలి. హీల్స్ని మాత్రం నేల మీదే ఉంచాలి. హెడ్ని రిలాక్స్గా ఉంచాలి. ఇలా 30 seconds పాటు హోల్డ్ చేయాలి. పర్వతాసనం వేరు, అధోముఖ శ్రవణాసనం వేరు. పర్వతాసనంలో లెగ్స్ 2 కలిపి ఉంచుతాం, దీంట్లో అలా ఉంచము. మినిమం ఒక 30 seconds పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, స్పైన్ స్ట్రెచ్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీగా పెరుగుతుంది, ఫుల్ బాడీకి ఎనర్జీ వస్తుంది. తర్వాత అపానాసన. మోకాళ్ళని చెస్ట్కి తగిలేలాగా ఇలా వీడియోలో చేస్తున్నట్లుగా చేయాలి. అలాగే రోల్స్ చేయాలి. రోల్స్ చేయడం వలన బ్యాక్ అనేది బాగా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఒక 20 times అయినా చేయాలి. ఎంత చెస్ట్, మోకాళ్ళు ఎంతవరకు అయితే చెస్ట్ దగ్గర తీసుకురాగలమో అంతవరకు తీసుకురావాలి. తీసుకొచ్చి రిలాక్స్గా చేయాలి. తర్వాత సుపైన్ ట్విస్ట్, అంటే స్పైన్ని మంచిగా ట్విస్ట్ చేయాలి. ఒక లెగ్ని క్రాస్గా పెట్టేసి మోకాలు నేల కానేలాగా చేయాలి. అలాగే ఆపోజిట్ లెగ్ని తీసుకొని ఎటు సైడ్ అయితే లెగ్ ట్విస్ట్ అవుతుందో అటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో మనం చూడాలి. ఇలా చేయటం వలన లోవర్ బ్యాక్ అనేది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. బ్యాక్ పెయిన్కి చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్. కానీ చాలా స్లోగా చేసుకోవాలి, ఫోర్స్గా చేయకూడదు. అలాగే 2 లెగ్స్ని కూడా సైడ్కి, నెక్ని మాత్రం మనం ఆపోజిట్ సైడ్ చూడాలి. తర్వాత వచ్చేసి కోబ్రా పోజ్. చేతుల్ని నేల మీద ఉంచి పైకి తీయాలి. పైకి పైకి చూడాలి. ఈ ఎక్సర్సైజ్ వల్ల కూడా లోవర్ బ్యాక్ మీద బాగా బ్యాక్ మజిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత బ్రిడ్జ్ పోజ్. ముందుగా పడుకోవాలి, నీస్ని బెండ్ చేయాలి, పాదాన్ని మాత్రం ఫ్లోర్ మీదే ఉంచాలి.
ఇప్పుడు కొంచెం హిప్స్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. హ్యాండ్స్ని ఫ్లోర్ మీదే ఉంచి మడాలు పట్టుకునేటట్టుగా ట్రై చేయాలి. కనీసం 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఇలా చేయటం వలన లోవర్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నెక్ మీద ఎక్కువ వెయిట్ వేయకూడదు. స్లోగా బ్రీత్ చేయాలి. ఈ ఆసనం కనీసం ఒక 2 to 3 టైమ్స్ చేయటం వలన బ్యాక్ పెయిన్కి మంచి రిలీఫ్ వస్తుంది. చాలా బెస్ట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. కనీసం మినిమం ఒక 10 మినిట్స్ ఇలా మనం టైం స్పెండ్ చేసామంటే మనం లోవర్ బ్యాక్ పెయిన్ని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే రీసెంట్గా అబ్డామినల్ సర్జరీ జరిగిన, సివియర్ బ్యాక్ ఇంజరీ జరిగిన ఇలాంటివి చేయకూడదు.